అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. పాట రాని వారు ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమయ్యున్నాను నీ. మరి రెండు హస్తాల ప్రభు చాపి పాడదాం. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంతే కృపయే. అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. లోకము మనల్ని ఆకర్షిస్తుంది, అల్లరితనము మన చుట్టూ చేరుతుండగా, ఓటమి మన బ్రతుకుని హేళన చేస్తున్నప్పుడు ఆయన తన కృపతో మనం బ్రతికించే దేవుడు. మోయాబుకు వెళ్ళిన ఎలీమెలెకు నయోమి కుటుంబం హేళనకరమైన పరిస్థితిలో ఓటమిలో కొనసాగుతుండగా కృపతో బ్రతికించిన దేవుడు ఈ రాత్రి మన పక్షాన అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, దేవానికి స్తోత్రం. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఓటమిలో ఉన్నావా? హేళన చేయబడుతున్నావా? లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటివాడను యేసయ్య. అందరం చెప్దాం. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటివారము యేసయ్యా. ఈ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞులము, ఈ కృపకు ఎల్లప్పుడు. అందరం కలిసి ఆరాధన చేద్దాం. కృపయే యేసయ్యా, నేనేమయ్యున్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే. మరొకసారి పాడదాం. కృపయే 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 నేనేమయ్యున్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నాను. అందరం కలిసి ప్రభు కృపను ఆరాధన చేద్దాం. కృపయే కృపయే నేనేమయ్యున్నా. యేసయ్యా, సమస్తము నీ కృప నాయన. మమ్మల్ని కాపాడుతున్న దేవా మీకు స్తోత్రం. మమ్మల్ని విమోచిస్తున్న దేవా మీకు స్తోత్రం. మమ్మల్ని రక్షిస్తున్న దేవా మీకు స్తోత్రం నాయన. పాపము నుండి, శాపము నుండి, అవమానము నుండి ప్రభువా, అవిధేయత నుండి మమ్మల్ని విడిపించే దేవా మీకు స్తోత్రం నాయన. నీ కృపను కొని ఆడుతున్నాం ప్రభువా. నీ కృపకై ప్రార్థన చేస్తున్నాం నాయన. యేసయ్యా మీకు స్తోత్రం. చివరిసారి పాడదాం. కృపయే కృపయే
బ్రతికినానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేని రూతును హెచ్చించిన దేవా, యోగ్యత లేని రూతుకు ప్రభా ప్రతిఫలం ఇచ్చిన దేవా, మీకు స్తోత్రం నాయన. ఈ రోజుల్లో అనేక మంది ప్రభా మోయాబు వంటి శాపగ్రస్తమైన లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు ప్రభు. ఎలీమెలెకులాగా వారి కుటుంబాన్ని నాశనం చేసుకోకుండా, నయోమిలాగా ప్రభు ఇంకా నష్టాన్ని పెంచుకోకుండా నాయన, రూతు వలె లోకాన్ని మోయాబును ప్రభు పాపాన్ని విడిచిపెట్టి బెత్లెహేమ్ అనబడి నీ మార్గంలో ప్రతి వారు రావడానికి సహాయం చేయండి. ఇంకెవరైతే ప్రభు ఈ రాత్రి మిమ్మల్ని అంగీకరించలేదో, నీ కృపకి ఎవరైతే దూరంగా ఉన్నారో ప్రభు, మరి నీ మాటలు విని నీ మాటలను బట్టి ప్రభు వారి హృదయంలో సమ్మతి పొందిన ఆయన నీకు లోబట్టడానికి, రక్షణ లేని వారు రక్షణ పొందడానికి, అవిధేయతలో ఉన్న వారు ప్రభు అలవాట్లు ఉన్న వారు విడుదల పొందడానికి నాయన, చెడు స్నేహాలు ఉన్న వారు దాని నుంచి బయటకు రావడానికి మీ కృప దయచేయండి. ఆల్రెడీ నిన్ను వెంబడిస్తున్న వారు, నీ మార్గంలో కొనసాగుతున్న వారు, నేను విడిచిపెట్టగా చివరి శ్వాస వరకు మీతో కొనసాగే వారు గుండెలాగా సహాయం చేయ ప్రభు. నేను చేసిన ప్రతిదానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు నాయన. ఒక ప్రతిఫలం ఆలస్యం అవుతుందేమో నాయన, ఏమాత్రం కంగారు పడకుండా నీ కార్య కొరకు ఎదురు చూసేవారుగా, అది గర్భఫలమైన, ఉద్యోగమైన, వ్యాపారంలో విజయమైన, ఆర్థిక సమృద్ధి అయిన, కుటుంబంలో నెమ్మదైన అనుగ్రహించే దేవుడు ప్రభువా. మేము చేసిన ప్రతి దానికి ప్రతిఫలం ఇచ్చేవాడు నాయన, మీకు వందనాలు. భక్తికి ప్రతిఫలాన్ని ప్రతి వారికి మీరు అనుగ్రహించిన ప్రభువా. మా కొరకు విమోచన ఖరీదానాన్ని చెల్లించిన మీ యాగానికి ప్రభు, శిలువ యాగానికి విలువిచ్చే వారికి మేము లాగా సహాయం చేయండి. విన్న వాక్యము విని విడిచిపెట్టే వారికి ఎవరు ఉండకుండా వాక్యానుసారమైన జీవితాలు ప్రతి వారికి మీరు దయచేయండి. ఈ 3 దిన సభలు ఎంతో ఘనంగా జయకరంగా జరిగించే విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. ఈ ఆఖరి రాత్రి పాల్గొన్న ప్రతి వారిని మీరు దీవించండి, ప్రతి కుటుంబాన్ని మీరు ఆస్వాదించండి. ఈ 3 రోజుల మీటింగ్స్ కొరకు ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆయన. సంఘస్థులు దీవించండి, సహకరించిన ఇతర సంఘస్థులు మీరు ఆస్వాదించండి. ముందు నడిపించిన యేసుబాబు గారు, మరియమ్మ గారిని, వారి కుటుంబాన్ని దీవించమని, ఉచితమైతే రాకడ ఆలస్యమైతే అనేక సంవత్సరాల రీతిగా మేము కలుసుకొని మీ సన్నిధిలో మేము ఆనందించే కృపను దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.